చూసారు కదా ఇది ఎలా ఉందో ప్లేస్, చాలా బాగుంది కదా. ఇక్కడ నేను ఉండే దగ్గర వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట. చూడండి మధ్యలో ఒక్క దగ్గర ఈ ఏమంటారు ఇల్లా, చిన్నది ఇల్లు లాంటిది. ఇల్లు కాదు అది, శంకుస్థాపనది ఉంటుంది కదా పలక, అదనమాట. ఇటుపక్క ఇలా వస్తే సూర్యుడు కొంచెం ఇప్పుడిప్పుడే అలా అస్తమించడానికి రెడీగా ఉన్నాడు అనమాట. ఇంకొక ప్లేస్ కూడా చూపిస్తా, ఆగండి ఒక్క నిమిషం. నెక్స్ట్ ఈ ప్లేస్ చూడండి, ఇది కూడా చాలా బాగుంది కదా. పొలాల మధ్యలో ఒక ఇల్లు, కాకపోతే నాకు తెలిసి ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదు, అది పాడుపడిపోయిన ఇల్లు. సో ఒకసారి కొబ్బరి చెట్టు చూడండి, దాని మీద చిలకలు ఏవో ఉన్నాయి. సో చిలకలు 2 చిలకలు ఉన్నాయన్నమాట, భలే ఉన్నాయి కదా. సో ముందు ఇంకొక చిన్న లొకేషన్ ఉంటుంది, అది కూడా చూపిస్తానండి. సో ఇదే అనమాట లొకేషను, భలే ఉంటుంది కొబ్బరి చెట్టు మధ్యలో ఆ ఇల్లు అదిని. సో ఇక్కడ నుంచి క్లియర్గా కనిపించట్లేదు, సో ముందుకెళ్తే బాగా కనిపిస్తుంది, కానీ మళ్ళీ ఏమంటారు అని చెప్పేసి నేను ముందుకెళ్ళట్లే. ఫ్రంట్లో చూడండి చెట్లు, చూడడానికి భలే ఉన్నాయి కదా. అసలు ఈ లొకేషన్ ఎక్సలెంట్గా ఉంది. మొన్న చూపించాను కదా ఏరు, సో అదే ఆ ఏర్ అనమాట. కొంచెం ఆ ముందుకెళ్ళి అక్కడ రైట్కి తిరగాలి, తిరిగితే ఆ ఏర్ దగ్గరికి వెళ్ళొచ్చు. లొకేషన్స్ మాత్రం ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు అవి ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా, చూడండి అదంతా కొబ్బరి చెట్ల తోటే. నెక్స్ట్ ఇక్కడ కూడా మొత్తం అనే కొబ్బరి చెట్లే. లొకేషన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. సో యాక్చువల్గా ఇక్కడికి ఎందుకు వచ్చినంటే, నేను ఈ ప్లేస్లో చూస్తే కొంగలు ఉన్నాయన్నమాట, చాలా పెద్ద పెద్ద కొంగలు. ఒక కొంగ అయితే చాలా పెద్ద ఉంది, అది ఎగిరిపోయింది. నేను వచ్చేసరికి ఎగిరిపోతుంది, అది చాలా బాగుంది. ఉంటాయేమని చెప్పి వచ్చా, కానీ ఏం లేవు ఇక్కడ. కాకపోతే అక్కడ ఏదో పెద్ద నుయ్యి ఉంది, పాడుబడిన నుయ్యిలా ఉంది అది, చూడండి. కానీ లొకేషన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి అబ్బాయి, ఇక్కడ చాలా బాగుంటాయి. చుట్టుపక్కల అంతా మొత్తం అంతా నేచరే. ఈ సౌండ్లు, కిచకిచమని సౌండ్లు భలే ఉంటాయి. భలే ఉంది కదా. సన్సెట్ అవుతుంది, ఇంకా సన్సెట్కి ఇక్కడున్న లొకేషన్స్కి అబ్బా హైలైట్ అసలు.